బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కార్పొరేట్ విద్యా పేరుతో దోచేస్తున్న కొన్ని విద్యా సంస్థలు ఫీజుల విషయంలోనే కర్కశంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజులు కట్టలేదనే విషయాన్ని మనసులో పెట్టుకుని ఏదో ఒక సాగుతో కొడుతున్న పరిస్థితులు తెరపైకి వస్తున్నాయి. పటాన్ చెరువు పరిధిలోని నందిగామ నారాయణ హైస్కూల్లో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న ప్రదయ్ వేదేశ్కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. క్లాస్కు లేట్ అయిందని వంకతో హాస్టల్ వార్డెను ఇష్టానుసారం కొట్టారు. ఇంటర్నల్గా ఉన్నా కూడా దెబ్బలు తగిలాయి. క్లాస్కు ఇంకా రాలేదంటూ వార్డెన్కు వచ్చి గాలించారు. కానీ స్నానం చేసి వద్దామని రెడీ అవుతుండగా లేట్ అయిందని వేదేశ్ సమాధానం ఇచ్చాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వార్డెన్ వేదేశ్ను చితకబాదారు. దీంతో విద్యార్థి శరీరం అంతా దెబ్బలతో కందిపోయింది. ఏం జరిగింది? ఎందుకు కొట్టిన పిల్లని చెప్పు. నీకు జరిగింది ఏంది? అసలు పొద్దున జరిగిన విషయం ఏంది? అసలు ఎందుకు కొట్టినావు? అతను ఎక్కడ ఉండేది? ఎక్కడ ఉన్నావు? ఎన్ని రోజులు చేస్తున్నావు ఇక్కడ ఎన్ని రోజులు చేస్తున్నావు? ఎంత శాలరీ ఎంత ఇస్తావు? అసలు ఎందుకు కొట్టి పిల్లాడిని ఎందుకు చెప్పబ్బా. నువ్వు కొట్టినావా లేదా పిల్లాడు కొట్టుకున్నా? ఏం చేస్తావు? ఏం జరిగింది? ఎందుకు కొట్టినావు పిల్లాడిని చెప్పు. నీకు జరిగింది ఏంది? అసలు పొద్దున జరిగిన విషయం ఏంది? అసలు ఎందుకు కొట్టినావు? అతను ఎక్కడ ఉండేది? ఎక్కడ ఉన్నావు? ఎన్ని రోజులు చేస్తున్నావు ఇక్కడ ఎన్ని రోజులు చేస్తున్నావు? నేను 10th క్లాస్ చదువుతున్నా. నేను నందిగామ నారాయణ హాస్టల్లో చదువుతున్నాను. అయితే ఈరోజు పొద్దున నేను హాస్టల్కి స్నానం చేసుకోనికి వెళ్తే ప్రిన్సిపల్ సార్ వచ్చాడు. ప్రిన్సిపల్ సార్ బయటికి రా, నీతో మాట్లాడాలి, లేట్ అయింది, ఇంకా పోలేదని నన్ను రమ్మన్నాడు. అయితే ప్రిన్సిపల్ సార్ వార్డెన్ సార్ని తిట్టినాడు. ఇట్లా రూమ్లో ఇద్దరు ఉన్నారు, ఇంకా ఏం చేస్తున్నావు అని. వార్డెన్ సార్ కోపంతో నన్ను పైప్తోని కొట్టినాడు. చేతికి బోన్ మీద గట్టి కొట్టాను, ప్లస్ తొడల మీద కొట్టాను. ఘోరం కొట్టాను. వార్డెన్ 3 సార్. పొద్దున్న 8 గంటలకు జరిగింది. మా పేరెంట్స్ ఇప్పుడు 12 o'clock ట్రీట్మెంట్ చేసే వార్డెన్ ఏవో సార్ తీసుకున్నాను సార్. ఏవో సార్ ఈ కట్టించున్నాను. నేను 10th క్లాస్ చదువుతున్నాను. గత 4 years నుంచి నారాయణ నందిగామ విలేజ్లో ఉన్న నారాయణ స్కూల్లో చదువుతున్నాడు. 7th నుంచి ప్రజెంట్ 10th. ఈ 10th క్లాస్ మార్నింగ్ అంటే ఇంతమందుకు ట్యూస్డే అంటే గత 1 week బ్యాక్ కూడా బాబుని కొట్టడం జరిగింది. మరి దేని కారణంగా కొట్టారో అది నాకే తెలియదు. సరే అప్పుడేదో జరిగిపోయింది, ఫస్ట్ టైం అని వదిలేశాను. మళ్ళీ ఈరోజు అంటే ట్యూస్డే మీన్స్ జస్ట్ 1 week బ్యాక్ సార్. 1 week బ్యాకే నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫామ్ కూడా చేస్తే ఆయన సౌమిత్ సార్ అని చెప్పేసి ఏవో సార్ ఉన్నారు, తను నేను చూసుకుంటాను, టెన్షన్ పడకని ఆల్రెడీ చెప్పారు. ఈరోజు జరిగింది మార్నింగ్ 8 o'clockకి స్నానం చేయడం లేట్ అవుతుందని చెప్పేసి బాబురు పైప్ ఉంటుంది కదా, పైపు పట్టి కొట్టారు. అంటే ఇంటీరియల్ ప్లేస్లో చాలా దెబ్బలు తాకినాయి బాబుకి. మీరు ఫొటోస్ కూడా చూసుంటారు. అసలు ఇప్పుడు ఫుల్ ఫీవర్ ఉంది. ఇది రైట్ హ్యాండ్ కూడా కొంచెం లైట్గా. మార్నింగ్ 8 o'clock జరిగితే ఇప్పటి వరకు నారాయణ ప్రిన్సిపల్ గారు కానీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అంటే ఓన్లీ కేవలం వీళ్ళు జస్ట్ ఫీజులు మాత్రమే కలెక్షన్ చేస్తారే తప్ప ఫీజులు కట్టకపోతే మాత్రం పిల్లలు వాళ్ళ క్లాసులు పోతాయని కానీ మన సబ్జెక్టులు మిస్ అవుతారని ఎలాంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉండదు. ఫీజు కడితే స్కూల్కి రావాలి, ఫీజు కట్టకపోతే ఎన్ని నెలలైనా కూడా మీరు ఫీజు కట్టినప్పుడు మాత్రమే స్కూల్కి పంపించండి అమ్మ అని చెప్పేసి డైరెక్ట్ చెప్తారు. ఎవరో నారాయణ ప్రిన్సిపల్ ఎవరు నగేష్ గుప్తా. కానీ ఈరోజు 8 o'clockకి బాబుకి ఇంత ఇంజూరీస్ జరిగినప్పుడు కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఓన్లీ మనీ ఉంటే పిల్లలు ఏమైపోయినా ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఉండదు. గత 4 years నుంచి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? విజయ, సంగారెడ్డి జిల్లా నందిగామ శివార్లో ఉన్న ఈ నారాయణ స్కూల్లో పిల్లలపై దాష్టికం చూపిస్తున్నారు. హాస్టల్ విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు కొడుతూ హింసలు పెడుతున్నారని వార్డెన్ ఈ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్న ప్రిన్సిపల్ కూడా ఉన్నారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి గాదం ప్రదయ్ విదేశ్ ను నల్లా పైపులతో చితకబాయని ఆయన గాయాల పాలు చేసిన ఈ హాస్టల్ వార్డెన్ శ్రీనాథ్ తో పై పోలీస్ కేసు నమోదైంది. ఆలస్యంగా స్నానం చేస్తున్నానని చెప్పి ప్రిన్సిపల్ వార్డెన్ కు కంప్లైంట్ చేయడంతో ఆ నల్లా పైప్ తో ప్రదే విదేశ్ పై ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆ వార్డెన్ స్త్రీలకు గత వారం రోజుల క్రితం కూడా ఇలాగే దండిస్తే వాగ్వివాదం దిగిన విద్యార్థి తల్లిదండ్రులతోని వాగ్వివాదం చేశారు. ఇంకోసారి కూడా తప్పు జరగదని చెప్పి ఆ ప్రిన్సిపల్ నచ్చజెప్పి పేరెంట్స్ పంపించిన ఈ రోజు ఉదయం ఆలస్యంగా బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాడనే నెపంతోనే ఆ విద్యార్థిపై దాడి చేయడం జరిగింది. ఈ స్నానం చేయడం ఆలస్యం కావడం అదే తీరుతో మరింత రెచ్చిపై ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ పైప్ తో శరీరం అంతా హోనం చేసి చితకబాదిన
దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలతో కాకుండా ఈ వార్డెన్ త్రిలోక్ కూడా గత నెల రోజుల క్రితమే జాయిన్ అయినట్టు సమాచారం అందుతుంది. ఈ వార్డెన్ శ్రీనాథ్ తో పాటు ఇందులో పనిచేసే సిబ్బంది కూడా కనీస ఆ విద్యార్హతలు లేకుండా వాళ్ళకి ఎలాంటి అవగాహన లేని వాళ్ళని ఈ నారాయణ కాలేజ్ జాయిన్ చేసుకుంటుంది. వాళ్ళను ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా పెట్టుకుంటుంది. వాళ్ళకి ఎలాంటి ఉన్నది, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఇంతవరకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఉందా అనే వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియకుండా వాళ్ళ సంస్థ నడుపుతున్నారు. ప్రస్తుతం అయితే ఆ సంస్థ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా విద్యార్థులను కొట్టిన దాఖలాలు ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు చెప్పుకుంటున్నారు, మరి కొంతమంది విద్యార్థులు చెప్పుకోకపోవడం. ఈ రోజు మాత్రం ఈ ప్రజయ విదేశు చితకబాదడంతో అతనికి చాలా గాయాలయ్యాయి. ఆ గాయాలు కావడం కాకుండా అతని చేయి బొటన వేలు కూడా కొంచెం విరిగినట్టు చూపిస్తున్నారు. ఈ చాలా హూనంగా కొట్టి ఇతని బాగా గాయాల పాలు చేశారని చెప్పి ఆ తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. గతంలో కూడా నేను నా కుమారుణ్ణి గతంలో వారం రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి మేము అతను కొడితే మేము వచ్చి వారించి పోయడం జరిగింది. అదే తీరులో మళ్ళీ ఈ రోజు కూడా మా బాబు మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఆ కొట్టడంతో అతనికి బాధడం, అతనికి జ్వరం కూడా రావడం జరిగింది. ఈ 10వ తరగతి జరిగే ఈ విద్యార్థి ఇబ్బందులతో రేపు భవిష్యత్తులో ఎగ్జామ్స్ ఏ విధంగా రాస్తాడని చెప్పి కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులను ఎంతవరకైనా సహించేది లేదు. ఈ వ్యక్తుల మీద మేము ఉద్యోగం చేసే వాళ్ళైనా సరే, ఎవరైనా ఎంతటి వారైనా సరే ఇప్పుడు సహించేది లేదు. వారి మీద ఎంతటి కేసు అయినా పెట్టడానికి సిద్ధం ఉన్నాము. పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అయితే బానూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుతో పోలీసులు కూడా కేసు నమోదు చేస్తున్నామని చెప్పడం జరిగింది అని చెప్పి ఆ తల్లి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే బానూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసినట్టు సమాచారం అందుతుంది. విజయ. థ్యాంక్ యూ బాసిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఏం చేస్తాను? ఏం జరిగింది? ఎందుకు కొట్టిన పిల్లని చెప్పు. నీకు జరిగింది ఏంది? అసలు పొద్దున జరిగిన విషయం ఏంది? అసలు ఎందుకు కొట్టినావు? అతను ఎక్కడ ఉండేది? ఎక్కడ ఉన్నావు? ఎన్ని రోజులు చేస్తున్నావు ఇక్కడ ఎన్ని రోజులు చేస్తున్నావు? ఎంత శాలరీ ఎంత ఇస్తావు? అసలు ఎందుకు కొట్టి పిల్లాడిని ఎందుకు చెప్పబ్బా. నువ్వు కొట్టినావా లేదా పిల్లాడు కొట్టుకున్నా? ఏం చేస్తాను? నేను 10th క్లాస్ చదువుతున్నా. నేను నందిగామ నారాయణ హాస్టల్లో చదువుతున్నాను. అయితే ఈరోజు పొద్దున నేను హాస్టల్కి స్నానం చేసుకోనికి వెళ్తే ప్రిన్సిపల్ సార్ వచ్చాడు. ప్రిన్సిపల్ సార్ బయటికి రా, నీతో మాట్లాడాలి, లేట్ అయింది, ఇంకా పోలేదని నన్ను రమ్మన్నాడు. అయితే ప్రిన్సిపల్ సార్ వార్డెన్ సార్ని తిట్టున్నాడు. ఇట్లా రూమ్లో ఇద్దరు ఉన్నారు, ఇంకా ఏం చేస్తున్నావు అని. వార్డెన్ సార్ కోపంతో నన్ను పైప్తో కొట్టిండు. చేతికి బోన్ మీద గట్టి కొట్టాడు, ప్లస్ తొడల మీద కొట్టాడు, ఘోరం కొట్టాడు. వార్డెన్ త్రీనాథ్ సార్. పొద్దున్న 8 గంటలకు జరిగింది. మా పేరెంట్స్ ఇప్పుడు 12 o'clock ట్రీట్మెంట్ చేసే ఏవో సార్ తీసుకున్నాం. ఏవో సార్ ఈ కట్టించింది. గత 4 years నుంచి నారాయణ నందిగామ విలేజ్లో ఉన్న నారాయణ స్కూల్లో చదువుతున్నాడు. 7th నుంచి ప్రజెంట్ 10th. ఈ 10th క్లాస్ మార్నింగ్ అంటే ఇంతమందుకు ట్యూస్డే అంటే గత 1 week బ్యాక్ కూడా బాబుని కొట్టడం జరిగింది. మరి దేని కారణంగా కొట్టారో అది నాకే తెలియదు. సరే అప్పుడేదో జరిగిపోయింది, ఫస్ట్ టైం అని వదిలేశాను. మళ్ళీ ఈరోజు అంటే ట్యూస్డే మీన్స్ జస్ట్ 1 week బ్యాక్ సార్. 1 week బ్యాకే నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫామ్ కూడా చేశాను. ఆయన సౌమిత్ సార్ అని చెప్పేసి ఏవో సార్ ఉన్నారు, తను నేను చూసుకుంటాను, టెన్షన్ పడకని ఆల్రెడీ చెప్పారు. ఈరోజు జరిగింది మార్నింగ్ 8 o'clockకి స్నానం చేయడం లేట్ అవుతుందని చెప్పేసి బాబురు పైప్ ఉంటుంది కదా, పైపు పట్టి కొట్టారు. అంటే ఇంటీరియల్ ప్లేస్లో చాలా దెబ్బలు తాకినాయి బాబుకి. మీరు ఫొటోస్ కూడా చూసుంటారు. అసలు ఇప్పుడు ఫుల్ ఫీవర్ ఉంది. ఇది రైట్ హ్యాండ్ కూడా కొంచెం లైట్గా. మార్నింగ్ 8 o'clock జరిగితే ఇప్పటి వరకు నారాయణ ప్రిన్సిపల్ గారు కానీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. అంటే ఓన్లీ కేవలం వీళ్ళు జస్ట్ ఫీజులు మాత్రమే కలెక్షన్ చేస్తారే తప్ప ఫీజులు కట్టకపోతే మాత్రం పిల్లలు వాళ్ళ క్లాసులు పోతాయని కానీ మన సబ్జెక్టులు మిస్ అవుతారని ఎలాంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉండదు. ఫీజు కడితే స్కూల్కి రావాలి, ఫీజు కట్టకపోతే ఎన్ని నెలలైనా కూడా మీరు ఫీజు కట్టినప్పుడు మాత్రమే స్కూల్కి పంపించండి అమ్మ అని చెప్పేసి డైరెక్ట్ చెప్తారు ఎవరు నారాయణ ప్రిన్సిపల్, మన ఎవరు నగేష్ గుప్తా. కానీ ఈరోజు 8 o'clockకి బాబుకి ఇంత ఇంజూరీస్ జరిగినప్పుడు కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఓన్లీ మనీ ఉంటే పిల్లలు ఏమైపోయినా